అరుణోదయ సభ కాబట్టి కళాకారుని కొంచెం సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాక కొంచెం బేస్ పెంచండి. మానవ జీవితంలో ఈ సంస్కృతికి సంబంధించినటువంటి పరిణామం లేకపోతే అవి కులాలైనా పార్టీలైనా సాంస్కృతిక అస్తిత్వం లేని పార్టీలైనా కులాలైనా అంతరించిపోతాయి. దానికి ఉదాహరణ కొండన్న నేను ఇక్కడ కూర్చున్న నూతనన్న మేము రంగవెలక్క సభ పోయేస్తూ ఉంటే సిపిఎస్ఏలో పనిచేసిన ఒక మిత్రుడు జనశక్తి వాళ్లకు అరుణోదయ కళాకారులు ఉన్నారు, ప్రజాపంద వాళ్ళకి అరుణోదయ కళాకారులు ఉన్నారు, పీపుల్స్ వార్ మావోయిస్ట్ వాళ్ళకి జననాట్య మండలి లాంటి కళాకారులు ఉన్నారు. కనుక వాళ్ళ పార్టీ అస్తిత్వం ఇంకా ఉంది, వాళ్ళ అమరవీరులు మరణించిన బతికే ఉన్నారు, మాకు మాత్రం లేకపోయినా మా త్యాగాలు కావని చాలా బాధాకరంగా విచారంగా చెప్పిండు ఆ మిత్రుడు. భూపాలపల్లి మిత్రుడు తన నాకు అతని పేరు తెలియదు, మన కొండన్నకు నూతనకు తెలుసు. అట్లా ఈ సాంస్కృతిక రంగం అనేది మానవ పరిణామ క్రమాన్ని చరిత్రని కొన్ని తరాలకు ఇవి తర్జుమా చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే ఒక మౌఖిక సాహిత్యం నుంచి వెళ్ళి ఇవాళ మనం రికార్డెడ్గా ఒక సామాజిక మాధ్యమాలలో ప్రదర్శిస్తున్నటువంటి కళ వరకు మనం ఇక్కడికి ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. కళారంగం అంటే అది చాలా రకాల కళాకారులు కళలు ఉన్నాయి, కానీ ప్రజల కొరకు మాత్రమే పాటుపడే కళాకారులే శాశ్వతంగా జీవించి ఉంటారు. ఆ కళలే ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. కనుక ఇవాళ అరుణోదయ ఉమ్మడి అరుణోదయ ఇవాళ 50 వసంతాలు చేసుకునే సందర్భంలో ఒక పండుగ వాతావరణంగా నిజంగా విమలక్క రాగానే ఆవేదన పూర్ణతోంది, చాలా ఆవేదనగా చెప్పింది. మేమందరినీ కలుపుకొని మనం చేసుకోవాలనుకున్న సందర్భంలో నేను సరే మాట్లాడదో తెలియదు, కానీ ఇది ఉమ్మడి కళాకారుల ఉమ్మడి అరుణోదయ వేదికగా చేస్తున్న పండుగ అని కొన్ని ఆవేదన పూరితమైనటువంటి బాధను వ్యక్తం చేసింది. మీరు కలలు అన్నట్టు అవన్నీ నిజమైతే అక్క ఆ దశగా ప్రయాణం ఖచ్చితంగా చేద్దాం. తప్పకుండా అందరూ ఒకటే రోజు వస్తుంది రావాలని ఆశిస్తూ పాట కొరకు చాలామంది మాట పాట రెండు జంట పదాలు, మాట పాట రెండు జంట పదాలు, పాట తూట కూడా రెండు జంట పదాలు. కానీ పనిలో తూట ఎంత పనిచేసిందో పాట కూడా అంతే పనిచేస్తూ వస్తుంది. లేకపోతే రాజ్యం మీద తిరుగుబాటు పాట రాసిన ఎంతోమందికి ప్రపంచ దేశాలలో కూడా ఎంతోమంది ఉరికంబాలు ఎక్కిళ్ళు, కెన్సారో వివా లాంటి వాళ్ళు, జీతన్ మారండి లాంటి వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉరిదాకపోయి మళ్ళీ ప్రజా పోరాటాలు చేస్తే మనం కాపాడుకోగలిగినాం. అట్లా దాశరథి లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు, ఇవాళ వరవరరావు లాంటి వాళ్ళు ఎంతోమంది పాటకు భయపడి ఈ రాజ్యం ఎంతోమందిని జైల్లో పెట్టింది, ఎంతోమందిని ఉరిదీసింది, ఎంతోమందిని ఈ నేల మీద లేకుండా చేసింది. గద్దరన్న మీద కాల్పులు జరిపింది, ఓ పానిగ్రహి సుబ్బారావు, ఓ చెరబండరాజు. ఇవాళ మిత్రన్న లాంటి వాళ్ళు కూడా కేవలం పాట రాసినందుకే ఆయన జీవితకాలంలో సగభాగం జైళ్ళలోనే ఉండిపోయాను. అట్లా అందుకే గద్దరని చనిపోయినప్పుడు మనం ఏదో తను పాట రాసి ఈ ప్రపంచాన్ని పేరు తెచ్చుకోవడానికి అని రాసింది కాదాయన. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట
నిద్రపోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ పాట, మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్న నీ పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్న నీ నోట, పచ్చానడవిలో నీ పాట పండు వెన్నెలగాసిందే, పచ్చానడవిలో నీ పాట పండు వెన్నెలగాసిందే, వెన్ను పూసలో నీ పాట తుపాకీ తూటను దాసిందే, నిద్రపోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ నోట. ఇట్లా కేవలం గద్దరన్న పాట కొరకు మాత్రమే చాలా జీవితంలో చిత్రహింస అనుభవించిండు. చివరి దాకా తను ఎన్నుపూసలో తూటా పెట్టుకొని బతికి చివరికి పాటై మిగిలిపోయిండు. కొద్దిగా లాగుతుందన్న బేసు. అట్లా పాట కొరకు నక్సల్బరి ఉద్యమాల ఆస్థాన కవి గాయక కానూరి వెంకటేశ్వర, కన్నీటి గాయాలను గేయాలుగా మలిచి గొంతెత్తిన భాస్కరా, కత్తిని మించిన కలము కానూరి కలము, కత్తిని మించిన గలము కానూరి కలము. అరుణోదయ ఇందాక అక్కన్నది ఓయు కేంద్రంగా చేసుకొని ప్రసాదు జంపాల ప్రసాదు ఇది నిర్మాణం చేస్తే కానూరు వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి వెళ్ళి చివరి దాకా అరుణోదయకు వెన్నంటూ ఉండి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. అట్లా అరుణోదయ చివరిగా అరుణోదయ ప్రాణంగా, అరుణోదయ జీవితంగా, ఇంటి పేరే అరుణోదయ రామారావుగా బతికినటువంటి రామారావు అన్న మీద ఒక పల్లెచరణం పాడి నేను ముగిస్తాను. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ నక్సల్బరి నవయౌవనమయ్యింది ఆవేళ, నవయౌవనమయ్యింది ఆవేళ, నవయౌవనమయ్యింది ఆవేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట, జాతరయ్యి కూడే జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా రామారావు అన్న పేరు సత్యమన్నాని చనిపోయేంత వరకు కూడా పార్టీకి కానీ అరుణోదయ సంస్థకి కానీ తెలియదు. రామారావు అన్న పాట రాసినప్పుడు ఆంధ్రాలో సుంకులన్న అని ఈ సభకు వచ్చిండు. నేను మొట్టమొదటిసారి చూడడం. సుంకులన్నకు ఫోన్ చేసి చెప్తే ఆయన ఆంధ్ర ప్రాంతం వాడు, చిన్న అబ్బాయి, మాకు ఆడుకు వచ్చేది మలుగువేలి సత్యం ఆయన పేరని చెప్పినప్పుడు, సత్యమన్నా ఓ సత్యమన్నా నీ ఆట పాట, ఓ రామన్నా నీ ఆట పాట, ఎక్కువెట్టిన తుపాకీ తూట, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ నక్సల్బరి నవయౌవనమయ్యింది ఆవేళ, రాళ్ళనే కరిగించే రాగం తీసి రాజ్యాన్ని కబలించే గానం చేసి, డప్పుల నిప్పుల దండోరేసి నింగికి ఎర్రని జెండగరేసి, బతుకంత పాటతో పయనం చేసి వర్గ పోరాటాన్ని ఎదనిండ మోసి, పచ్చని అడివమ్మ గాయాలను వెచ్చని భౌతిక గాయాలను గానం చేసినవు
రామారావు ప్రాణం పోసినవు, గానం చేసినవు రామారావు ప్రాణం పోసినవు. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయంత ఊగింది ఉయ్యాలా. నీ పాట వింటూ నక్సల్బరి నవయౌవనమైంది ఆవేళ, నవయౌవనమైంది ఆవేళ. కైగట్టె పాటకు బాణీ గట్టి మైమరిచిపోయేలా డప్పును గట్టి, అరుణోదయలో అడుగులు వేసి కానూరితో కంటి పాపై నడిచి, పానిగ్రహించెర బండవై మెరిసి శ్రీకాకుళ వీర గాథల్ని దలిసి, కంఠాన్ని కత్తిలా నూరినవు, నీ కంఠాన్ని కత్తిలా నూరినవు, అన్యాయాన్ని పగలజీరినవు. పాటతో ఊరేగి రామారావు పరుగులు తీసినవు, పాటతో ఊరేగి రామారావు పరుగులు తీసినవు. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయంత ఊగింది ఉయ్యాలా. నీ పాట వింటూ నక్సల్బరి నవయౌవనమైంది ఆవేళ, నవయౌవనమైంది ఆవేళ, నవయౌవనమైంది ఆవేళ, నవయౌవనమైంది ఆవేళ. రామారావన్న గొంతును తలుసుకుంటే నిజంగా కూడా ఇప్పటికీ హృదయం తడిగా అనిపిస్తుంది. నేను అరుణోదయ కాకపోయినా నన్ను నాగన్న రామారావన్న తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పరిచయం అయినందుకు అరుణోదయ పాటలు చాలా పాటలు రాపించారు వాళ్ళు. ప్రతి పాట రికార్డ్ చేసినప్పుడు రాసే సమయం, ప్రాక్టీస్ చేసే సమయం, రికార్డింగ్ సమయం వారితో పాటు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నప్పుడు ఆఫీసులలో వరుసగా చాపల మీద పడుకొని చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసే అవకాశం నాకు రామారావుతో దక్కింది, కానూరుని కలిసే అవకాశం దక్కింది. ఇట్లా చాలా మహానుభావులు అంటూ గొప్ప గొప్ప గాయకులు, కవులు, ఇవాళ విమలక్క, ఇవాళ మిత్రన్న, అసలు వారి జీవితంలో నిజంగా వాళ్ళ త్యాగం చాలా అద్భుతమైనవి. కళలు బతికుండాలి, కళను బతికివ్వాలి. విమలక్క చివరిగా ఒక ముచ్చట చెప్తా. విమలక్క రీల్స్లో ఒక చిన్న అది పెట్టింది, రామారావున్న చెప్పుకుంటూ కన్నీళ్ళు తీసుకున్నాడు. అసలు నిజంగా నిన్న మొన్న నాకు గుండె బరువు అనిపించింది. కళాకారులు విడిగా ఉంటే సరిపోదు, వాళ్ళు ఏదో ఒక విప్లవ సంస్థలో వాళ్ళక నిర్మాణంలో ఉంటే తప్ప వాళ్ళు నిలకడగా ఉండలేరు, చేజారిపోతారు, ప్రమాదం అవుతుంది అని మేము జీవితాలు అంకితం చేసిన ఉంటుంది అని చెప్పుకుంటూ రామారావు అన్న కన్నీళ్ళు తీసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరి కొరకు ఈ జీవితం, ఈ కళ ఎవరి కొరకు. కాబట్టి మిత్రులారా, ఈ 50 వసంతాల సభ ఒక మంచి ఉద్దేశాన్ని, ఒక మంచి నిర్ణయాలను రేపటి సమాజం కోసం, భవిష్యత్తు కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటుందని ఆశిస్తూ ఈ అరుణోదయ సంస్థకి అందరూ మద్దతు ఇవ్వాలని, అన్ని సంఘాలు కలిసి ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహత్తరమైన 50 వసంతాల సభకు నన్ను అక్క పాట రాయమన్నది. నాకు కొన్ని సమస్యల వల్ల రాయలేదు, అది దాటినాక కూడా నేను రాసి రికార్డ్ చేస్తా. పీడిఎస్ మా సభలల్లో ఇచ్చిన పాట కంటే కూడా అద్భుతమైన పాట నేను రాసి రికార్డ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క.